హలో అండి అందరికీ. ఈరోజు మనం పర్సంటేజ్ టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం. నార్మల్గా ఈ పర్సంటేజ్ టాపిక్స్ అనే ప్రాబ్లమ్స్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన వాటిలో ఈ క్వశ్చన్స్ కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారు. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు ఎలా అర్థం చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఈజీగా ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్ చేయడం చాలా ఈజీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సంటేజ్ చూడండి, ఇందులో 2 వర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి, పర్ అండ్ సెంట్. పర్ అంటే అండి ప్రతి వందకి అని అర్థం. అంటే సెంట్ అంటే నార్మల్గా సెంచరీ చేసాము, క్రికెట్స్లలో మనం చూస్తూ ఉంటాం. సెంచరీ అంటే 100 అని, హాఫ్ సెంచరీ అంటే 50 అని. సెంట్ మీన్స్ ఇక్కడ 100. పర్ అంటే ప్రతి 100కి అని అర్థం. సో పర్సెంటేజ్ మీన్స్ ప్రతి 100కి అనే అర్థం అనేది ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ మనం. సో ఇక్కడ నార్మల్గా మీకు ఒకటి చెప్తున్నాను, అంటే ఒక ఎగ్జాంపుల్గా 3%. ఫర్ సపోజ్ 3% చూడండి. 3% అంటే ప్రతి 300కి అని అర్థం. అంటే దీన్ని ఎలా రాసుకోవాలి, 3/100 సింపుల్గా రాసేసుకోవచ్చు. అండ్ అలాగే 5% ప్రతి, అంటే 5% మీన్స్ ప్రతి 5కి 100 అని అర్థం. 5కి అంటే మీన్స్ 5/100. లైక్ ఇప్పుడు ఎంత ఇచ్చినా సరే 70 ఇచ్చాడు, 70% అంటే ఎలా రాసుకోవచ్చు, 70/100. సింపుల్గా పర్సెంట్ మీన్స్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రతి 100కి అని అర్థం, ప్రతి 70కి అని అర్థం. సో ప్రతి 70 కంటే 70/100, 60% అంటే 60/100. లైక్ అలా ఎలా ఇస్తే మనం దాని పర్సంటేజ్లోకి 100 రాసేసుకోవడం, అది సింపుల్గా రాసేసుకోవడం ఈజీ అండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 16% ఆఫ్ 250. ఇక్కడ చూడండి 16% ఆఫ్ 250. 16% అంటే ఇప్పుడు ఇందాక చెప్పామండి మనం ఎలా రాసుకోవాలి, 16/100 రాసుకోవచ్చు. ఆఫ్ అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇంటూ 250 రాసేస్తున్నాను. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్లో ఎప్పుడైనా మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాలి. డివిజన్లో న్యూమరేటర్ డినామినేటర్ని చేయొచ్చు, అండ్ క్రాస్ మల్టిప్లికేషన్లో కూడా క్యాన్సిలేషన్ చేయొచ్చు. కానీ న్యూమరేటర్ని డినామినేటర్ని ఎప్పుడు క్యాన్సిలేషన్ చేయొద్దండి, అది అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు క్రాస్లో మల్టిప్లికేషన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ 0 అండ్ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 16, 10 ఈ 2 నెంబర్స్లలో పోయే మనకి టేబుల్ ఏమన్నా ఉన్నదండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 టేబుల్ తీసుకోవచ్చు కదండి. 2 5s 10, 2 8s 16. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 టేబుల్ క్యాన్సిల్ తీసుకోవచ్చు కదండి. 5 1s 5 5s 25. సింపుల్గా మనకి మిగిలింది ఏంటంటే 8 × 5, 8 5s 40.